అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ వ్లాగ్స్. వరల్డ్ కప్ లో భాగంగా ఫెబ్ 15న ఇండియాతో జరగాల్సిన పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆడబోదని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది. కాకపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుందని చెప్పి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఐసీసీ ఈ మ్యాచ్ జరపడానికి సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఐసీసీ టీం ఏదైతే ఉందో లాహోర్ లో విజిట్ చేశారు. పాకిస్తాన్ తో గానీ పీసీబీతో గానీ చర్చలు జరుపుతా ఉన్నారు. మనకు ఏం తెలుస్తా ఉందంటే న్యూస్ లైక్ ఐసీసీ ఒక టీముని లాహోర్ పంపించిందని, ఆ టీం కు మనకు సింగపూర్ ప్రెసిడెంట్ అండ్ ఐసీసీ వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా నాయకత్వం వహిస్తున్నాడంట. సో ఆయన నాయకత్వంలో ఐసీసీ టీం లాహోర్ వెళ్ళింది. ఆయనతో పాటు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ గానీ, శ్రీలంకన్ ప్రెసిడెంట్ గానీ, యుఏఈ ప్రెసిడెంట్ లైక్ అసోసియేట్ నేషన్స్ తరఫున యుఏఈ ప్రెసిడెంట్ లాహోర్ వెళ్లారు. పీసీబీతో చర్చలు జరిపారని చెప్పి అవి సక్సెస్ అయ్యాయని చెప్పి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. సో ఈ చర్చలో భాగంగా పాకిస్తాన్ కొన్ని హామీలు అడిగిందని చెప్పి, షరతులు పెట్టిందని చెప్పి మనకు న్యూస్ వస్తా ఉంది. అవేంటి అంటే బంగ్లాదేశ్ ఈ ఐసీసీ లైక్ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నందుకు గానీ బంగ్లాదేశ్ మీద ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాన్ పెట్టకూడదని చెప్పి, వాళ్ళకు రావాల్సిన అమౌంట్ క్లియర్ చేయాలని చెప్పి పాకిస్తాన్ కోరిందని, ఐసీసీ దానికి ఒప్పుకున్నదని చెప్పి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే 2028 నుంచి 2031 మధ్యలో బంగ్లాదేశ్ కు ఒక ఐసీసీ ఈవెంట్ లైక్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి అడిగారంట. దానికి కూడా ఐసీసీ ఒప్పుకున్నదని చెప్పి మనకు న్యూస్ వస్తా ఉంది. శ్రీలంకన్ ప్రెసిడెంట్ గానీ, యుఏఈ ప్రెసిడెంట్ గానీ వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళతో పాటు శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శ్రీలంక ఆల్రెడీ దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ మ్యాచ్ కనుక రద్దయితే శ్రీలంకన్ బోర్డు కూడా చాలా నష్టం జరుగుతుంది. సో అందుకే శ్రీలంకన్ ప్రెసిడెంట్ అండ్ శ్రీలంకన్ బోర్డు కూడా చాలా యాక్టివ్ గా రోల్ ప్లే చేస్తా ఉంది దీంట్లో మ్యాచ్ జరపాలని చెప్పి. అండ్ యుఏఈ తరపున ఎందుకు వెళ్ళాడు అంటే యుఏఈ ప్రెసిడెంట్ అసోసియేట్ నేషన్స్ తరపున వెళ్ళాడు. లైక్ ఐసీసీ ఈవెంట్స్ జరిగితేనే ఐసీసీకి డబ్బు వస్తుంది. ఆ డబ్బునే మన అసోసియేట్ నేషన్స్ కానీ లేకపోతే మిగతా క్రికెట్ బోర్డులకు కానీ ఐసీసీ ఇస్తుంది అనమాట, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది. అందులో ఐసీసీ ఈవెంట్స్ లో ముఖ్యంగా లైక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లాంటి మ్యాచ్ లోనే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంతో ఎక్కువ డబ్బుని ఈ అసోసియేట్ నేషన్స్ కానీ క్రికెట్ డెవలప్మెంట్ కోసం కానీ వాడతారు. లేదంటే ఐసీసీ కూడా పంచలేదు, అప్పుడు ఈ అసోసియేట్ నేషన్స్ కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా జరగకూడదు, మ్యాచ్ జరగాలని చెప్పి అందరూ కోరుకున్నారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరు రోల్ వల్ల ఈ మ్యాచ్ జరగబోతుంది. మీకు డౌట్ రావచ్చు, పాకిస్తాన్ పెట్టిన షరతులకు ఐసీసీ ఎలా ఒప్పుకున్నదని చెప్పి. ఐసీసీ ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కనుక మ్యాచ్ జరగకపోతే బ్రాడ్కాస్టర్లకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇలా కనుక జరిగితే నెక్స్ట్ ఐసీసీ ఈవెంట్స్ లో మనకు బ్రాడ్కాస్ట్ లో దొరకకపోవచ్చు, దొరికినా చాలా తక్కువ అమౌంట్ కోట్ చేయొచ్చు. సో దానివల్ల క్రికెట్ గానీ అసోసియేట్ నేషన్స్ గానీ చాలా పెద్ద నష్టం జరుగుతుంది. సో అదంతా దృష్టిలో పెట్టుకుని ఐసీసీ పాకిస్తాన్ తో చర్చలు జరిపింది, దాన్ని సక్సెస్ చేసిందని చెప్పాలి.